నమస్కారం. ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిప్పల్కోటి రిజర్వాయర్ భూసేకరణపై గ్రామసభ. భూ నిర్వాసిత రైతులతో ధర విషయంపై చర్చించిన అధికారులు. కెనాల్కు భూములిచ్చిన రైతులకు 15 రోజుల్లో పరిహారం చెల్లించనున్నట్లు ఆర్డీఓ వెల్లడి. బంగారుగూడలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలు స్వాధీనం. కాలనీని సందర్శించిన ఎస్పీ. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. ఆదిలాబాద్ను కమ్మేసిన పొగమంచు. శీతల గాలుల ప్రభావంతో ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రత. భీంపూర్ మండలం పిప్పల్కోటిలో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్లో భూములను కోల్పోతున్న రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని ఆర్డీఓ సూర్యనారాయణ వెల్లడించారు. ఆదివారం పిప్పల్కోటిలో గ్రామ సభను నిర్వహించి ముంపు రైతుల అభిప్రాయాలను సేకరించారు. భీంపూర్ మండలం పిప్పల్కోటి సమీపంలో 373 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టిన రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతాంగానికి అన్యాయం జరగకుండా చూస్తామని ఆర్డీఓ సూర్యనారాయణ వెల్లడించారు. ఆదివారం గ్రామ సభను నిర్వహించి పిప్పల్కోటి రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న పిప్పల్కోటి, గొల్లగడ్ తాంసీ గ్రామ రైతుల అభిప్రాయాలను నీటిపారుదల శాఖ ఈఈ రవీందర్తో కలిసి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఈ మహేందర్, డిటి మల్లేష్, సర్పంచులు గంగన్న, కరీం, మాజీ ఎంపీపీ గడ్డం లస్మన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సూర్యనారాయణ మాట్లాడుతూ గతంలో కాలువల నిర్మాణం కోసం 43 ఎకరాలను సేకరించి ఎకరాకు 5,70,000 రూపాయలను చెల్లించడం జరిగిందన్నారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం అవసరమైన భూమికి సైతం రైతులు నష్టపోకుండా పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు లోను కావద్దని సూచించారు. రైతుల అభిప్రాయాలను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లే ముందు మనం ఒక డిస్కస్ చేసుకునే రైతుల ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయి అంటే రేటు విషయంలో అంటే మనం ఒక కొనుక్కు వచ్చి కలెక్టర్ గారి దగ్గర మనం జేసీ గారి దగ్గరికి వెళ్తే బాగుంటుందని ఉద్దేశంతో ముందు ఈ గ్రామ సభ పెట్టడం జరుగుతుంది. మీ తాలూకు ఒపీనియన్స్ ఆల్రెడీ ఇక్కడ ఏ రేట్లు ఇచ్చాము, ఇక్కడ మనకి బేసిక్ వాల్యూ ఎంత ఉంది, మనం అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రైతుకి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా మంచి రేటు ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనకి 43 ఎకరాలు ఎక్వైర్ చేస్తాం ఇక్కడ మనకి కెనాల్కి. దానికి 5,70,000 రూపాయలు మనం ఫిక్స్ చేసాం. సో అంత రేటు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. గతంలో 4,20,000, 3,80,000 ఆ రేంజ్లో మాత్రం ఉండేది. ఒకేసారి దాన్ని నేను 5,70,000కి మేడంకి ఒప్పించి ఆ రోజు మేడంకి కన్విన్స్ చేయడం జరిగింది. మేడం కూడా ఒప్పుకున్నారు. సో రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజంతా కూడా. సో అది కూడా పేమెంట్ ఇవ్వడానికి రెడీగా ఇప్పుడు అమౌంట్ వచ్చింది. దాన్ని ఒక 15 డేస్లో అమౌంట్ పేమెంట్ ఇచ్చేస్తాం వాళ్ళకి. ఇప్పుడు ఈ 1000 ఎకరాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో చెప్తే నేను కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్తాను. నీటిపారుదల శాఖ ఈఈ రవీందర్ మాట్లాడుతూ రిజర్వాయర్ను ప్రభుత్వం మంజూరు చేయడం స్వాగతించాల్సిన విషయమని అన్నారు. భూసేకరణలో భాగంగా రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగిందని, భూసేకరణ పూర్తయితే ఈ ఏడాది పనులను ప్రారంభిస్తామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు పిప్పలకోటి రిజర్వాయర్ను మేము సర్వే చేసి ఎస్టిమేట్ చేసి దాదాపు 368 కోట్ల పరిపాలనాపరమైనటువంటి అనుమతి 31 మార్చి 2018 నాడు తీసుకోవడం జరిగింది. దానికి తదనుగుణంగానే టెండర్లు ఎస్టిమేట్ చేసినాము, టెండర్లు పిలిచినాము, సర్వే చేసినాము. దాదాపు 1,100 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తం టోటల్ రెవెన్యూ అథారిటీకి కంప్లీట్ చేసినాం. దానిలోనూ లేకపోతే ప్రజల మనోభావాలను తీసుకొని ఈ రేటు ఫిక్స్ చేయడానికి ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో రైతులు వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళ బాధలన్నీ ఎక్స్ప్రెస్ చేసినారు. ఈ జిల్లా యంత్రాంగం కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకెళ్తాము. అతి త్వరలో వీళ్ళకి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తామని, దానిలో రేట్ ఫిక్స్ అవుతుంది. రేట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు కనుక రైతులు కనుక ముందు కాన్సెంట్ ఇస్తే దాదాపుగా ఈ సంవత్సరం లోపటే మేము కంప్లీట్గా వర్క్ను పిప్పలకోటి రిజర్వాయర్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. వాళ్ళ కళ్ళలు కన్నటువంటి కళ్ళలు కూడా నిజం. రైతు నాయకుడు మాజీ ఎంపీపీ గడ్డం లస్మన్న మాట్లాడుతూ రిజర్వాయర్ మంజూరు కావడం హర్షణీయమని, అయితే రైతులు భూములను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఎకరాకు 15 లక్షల పరిహారం అందించాలని కోరారు. మేము ఏదో మారుమూల గ్రామ పంచాయతీలో ఉన్నాం. మాకు తాగేందుకు నీళ్లు కూడా లేకుండా అసలు దానికి ఇలా నీళ్లు అవి మా పంట పొలాలకు మంచిగా ఇచ్చిన దానికి ధన్యవాదం. కానీ మా యొక్క డిమాండ్ ఏంటంటే మా భూమి మొత్తం కోల్పోతున్నాం కనుక మాకు ఒక 15 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తే రేపు పొద్దున ఈ భూమి పక్కా విలేజ్లకు పోయి కొనాలంటే మాకు ఒక 3 ఎకరాలన్నా దొరుకుతుంది. అందుకని ఒక 15 లక్షల రూపాయలు గవర్నమెంట్ తప్పనిసరి మాకు ఇప్పియాలని గవర్నమెంట్ని కోరుతున్నాం.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైందని, ఓటు హక్కును వినియోగించుకుంటేనే నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందని అసిస్టెంట్ కలెక్టర్ గోపి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీ వాగ్దేవి కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలని, యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అసిస్టెంట్ కలెక్టర్ గోపి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు నమూనా నిర్వహణలో విద్యార్థులు వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. పార్లమెంట్ సెషన్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, సభలో సభ్యులు వ్యవహరించే తీరు, స్పీకర్, మంత్రులు, ఎంపీల మధ్య వివిధ అభివృద్ధి పనులపై జరిగే వాగ్వివాదాలపై విద్యార్థుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కోఆర్డినేటర్ అన్వేష్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, ప్రిన్సిపల్ విఘ్నేశ్వరరెడ్డి, కళాశాల సిబ్బంది, ఉమ్మడి జిల్లా విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానమంత్రి కన్నం మయూరి ప్రధానమంత్రిగా నెలకొల్పబడిన చట్టరీత్యా నెలకొల్పబడిన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన భక్తి, విశ్వాసం కలిగి ఉండునని, భారతదేశపు సార్వభౌమాధికారమును, అఖండితమును కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యంను అంతఃకరణ శుద్ధితో సమర్థవంతంగా నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం చేయవలసింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ గోపి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రధాన ప్రక్రియ అని, ఎన్నికల్లో మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకుని విలువలతో కూడిన ఓటు వేయాలన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే సామాజికంగా, రాజకీయంగా వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని మన చుట్టూ జరుగుతున్న అవినీతిపై పోరాడాలని. ఇండియా అలా అంటే రికగ్నిషన్ అంటే ఫస్ట్ వర్డ్ ఏం చెప్తారు, లార్జెస్ట్ డెమోక్రసీ అంటారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ? వై ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పార్ట్ ఆఫ్ అదర్ టైప్ ఆఫ్ రూలింగ్ అంటే ఆటోక్రసీ కానీ మోనార్చీ వీటికన్నా వై వీఆర్ యూనిక్ అంటే వీ హ్యావ్ టు సీ ద హిస్టరీ. అంటే ఐ హోప్ మీరు ఈ ప్రాసెస్లో మీకు పార్లమెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద రోల్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ప్లేయింగ్ ఇన్ రూలింగ్ ద గవర్నమెంట్ ఇవన్నీ కూడా మీకు తెలుసుంటుంది ఆల్రెడీ. కొంచెం సైలెంట్ ఉన్నది అంటే ఫర్ క్రియేటింగ్ ఏ కాన్స్టిట్యూషన్ దే హావ్ టేక్ అట్లీస్ట్ 2 years. వాళ్ళ అన్ని దేశాల్లో ఉండే కాన్స్టిట్యూషన్, అన్ని దేశాల్లో ఎలా గవర్నమెంట్ జరుగుతుందో అన్నీ కూడా వాళ్ళు అంటే బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా వాళ్ళు రెఫర్ చేసి దెన్ దే ఫైనలీ డిసైడెడ్ దిస్ ఇస్ ద రిప్రజెంటేటివ్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ సర్వ్ ద పర్పస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. అంటే ఎన్ని ఎంపీస్ ఉండాలా, డిసైడ్ అంటే ఒక స్టేట్కి ఎన్ని ఎంపీస్ ఉండాలా, ఆన్ వాట్ బేసిస్ దే గెట్ సెలెక్టెడ్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అగైన్ ఎమ్మెల్యేస్ అండ్ మన అసెంబ్లీ, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ, ఇవన్నీ కూడా మీరు ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్రెడీ. డైరీ ప్రారంభించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో కపిల్ అగ్రో ఆధునిక డైరీని వారు ఆదివారం పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలోని తిమ్మారెడ్డిపల్లిలో గల కపిల్ ఆగ్రో డైరీని ఆదివారం డైరీ చైర్మన్ లోకభూమారెడ్డితో కలిసి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పరిశీలించారు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన రాఘవరెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన 30 ఎకరాల విశాల స్థలంలో సుమారు 700 ఆవులు ఉండగా పూర్తిగా యంత్రాల సహకారంతో డైరీని నడపడం విశేషం. కేవలం 30 మంది మాత్రమే ఈ డైరీలో విధులు నిర్వహిస్తుంటారు. యంత్రాల ద్వారా 10 నిమిషాల్లో 50 ఆవుల నుండి సుమారు 500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. అయితే పశుపోషణ, యంత్రాల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించడానికి జిల్లాకు చెందిన పలువురు రైతులను వెంట తీసుకెళ్లి ఎమ్మెల్యే డైరీని పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని డైరీ నిర్వహణపై పాటిస్తున్న వినూత్న పద్ధతులను గమనిస్తూ యంత్రాల పనితీరును గమనించారు. పశువులకు అందించే దానా, యంత్రాల ద్వారా పాల సేకరణ తదితర అంశాలను పరిశీలించారు. ఆదిలాబాద్లో సైతం ఇదే తరహాలో డైరీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకారం అందిస్తామని ఎమ్మెల్యే జోగురామన్న ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్య, వెంకటరెడ్డి, లింగారెడ్డి, దేవన్న తదితరులున్నారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న రైతులకు తగిన మేలు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గులాబీ రంగు పురుగు ఉధృతిని అరికట్టడానికి తీసుకోవాల్సిన అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. పత్తి పంటను పీడిస్తున్న గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కేంద్రంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో గల సమావేశ మందిరంలో ఆదివారం జిన్నింగ్ మిల్స్ ఓనర్లకు, రైతులకు గులాబీ రంగు పురుగు ఉధృతిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై పలువురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు విలువైన సూచనలు, సలహాలు అందజేశారు. వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త రాజశేఖర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గులాబీ రంగు పురుగు నిర్మూలన, పత్తి పంటలో చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రవీణ్, ఆర్ఈఎస్ సభ్యులు గోవర్ధన్ యాదవ్, అధికారులు ప్రీతం, శివకుమార్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. సో దాని యొక్క లైఫ్ సైకిల్, తర్వాత దాని యొక్క టెంపరేచర్స్, రిలేటివ్ హ్యూమిడిటీ, సో ముఖ్యంగా ప్యాకేజీ విషయానికి వస్తే యూనిఫామ్ సోయింగ్స్ అనేటివి ఖచ్చితంగా అవసరం. తక్కువగా ఉన్నప్పుడు ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ మాట్లాడుతూ పత్తి పంటలో గులాబీ తెగులు పురుగు ఉధృతి కారణంగా రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని, దీన్ని అరికట్టడానికి ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు వివిధ రకాల పరిశోధనలు చేయడంతో పాటు మరోవైపు రైతులను జాగ్రత్తం చేస్తున్నామని తెలిపారు. పత్తి పంటలో మొదటి దశ నుండి చివరి దశ వరకు రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందులో ముఖ్యంగా మేలు రకాలైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని, వివిధ దశల్లో పంట పొలాల్లో వేప నూనె పిచికారీ చేయాలని, ఎకరానికి 8 నుండి 20 వరకు లింగాకర్షక బుట్టలను పెట్టాలని సూచించారు. పత్తి పంట చుట్టూ నాన్పిటి రకం విత్తనాలను వేయడంతో పాటు అంతర పంటలను సాగు చేయాలని అన్నారు. పంట కాలాన్ని డిసెంబర్ కంటే పెంచరాదని, చివరి దశలో సింథటిక్ పైరిథ్రాయిడ్లను వాడాలన్నారు. అదేవిధంగా అనేది అంటే వ్యవసాయంలో అందులో కాటన్ పండించుకునే రైతులలో ఇది ఒక జీవనమరణ సమస్యలాగా తయారైన ఒక ఇంపార్టెంట్ పురుగు. ఈ సంవత్సరం మనకి ఇబ్బంది లేకుండా కూడా గత 3-4 సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం. పంట మొదటి దశ నుంచి అంటే ఒక 60-70 డేస్ నుంచి పంట చివరి దాకా కూడా రైతుల్ని ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పెట్టించిన పురుగు ఇది. ఒక తెలంగాణలోనే కాదు, మనకి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కడైతే మనకి కాటన్ ఏరియా ఎక్కువ ఉందో, దేశంలో ప్రధానమైన కాటన్ పండించే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా ఇది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. అయితే ఒక క్రాప్ పైన ఇంత పెద్ద మొత్తంలో డిపెండ్ అయిన రైతులకి ఈ పురుగు వల్ల జరిగే ఆర్థిక నష్టం నుంచి మనం వాళ్ళని ఏ రకంగా బయట తీసుకురావాలి. ఈ టెక్నాలజీ ఫెయిల్ అయ్యే దాంట్లో కొన్ని ఇబ్బందులు మన వల్ల కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం రిఫ్రిజిరేటర్ క్లాస్ వేసుకోకపోవడం కానీ, ఈ పంటని సకాలంలో మనం గుర్తించలేకపోవడం, థెర్మోగ్రాఫ్స్ కానీ అట్లాంటి వాటిని యూజ్ చేసుకోకపోవడం, తర్వాత మొదటి దశలోనే ఈ నీమ్ ఆయిల్ తోటే ఈ పీపుల్కి సంబంధించిన గుడ్లని మనం నశింపజేయడం కానీ ఇలాంటివన్నీ ఏం చేయలేకపోతున్నాం. సో కొంత ఎక్స్టెన్షన్ అవేర్నెస్ కూడా దీనిలో ఎక్స్టెన్షన్ గ్యాప్లు ఉంది. సో రీసెర్చ్ గ్యాప్తో పాటు ఎక్స్టెన్షన్ గ్యాప్ని కూడా మనం ఫుల్ఫిల్ చేస్తూ రైతు సోదరులకి, తర్వాత ఈ కాటన్తో అసోసియేటెడ్ ఉన్న ఇన్పుట్ డీలర్స్ అందరికీ కూడా దీనిపైన అవగాహన ఇస్తే ఎవరి స్థాయిలో వాళ్ళు రైతులకి ఒక సరైన మనం పెస్టిసైడ్స్ని వాళ్ళతో ప్రమోట్ చేయించడం. తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన ఉపరితల ద్రోణితో జిల్లాలో పొగమంచు అలుముకోగా బలంగా వీస్తున్న ఈదురు గాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు అడవుల జిల్లా ఆదిలాబాద్లో దట్టమైన పొగమంచు కారణంగా అడవి అందాలు అందరినీ కనువిందు చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలో ఈదురుగాలులు పొగమంచు అలుముకున్నాయి. శనివారం నుండి జిల్లాలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురియడంతో పాటు బలంగా వీస్తున్న గాలుల వలన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం సైతం జిల్లాలో వాతావరణం మేఘావృతమై కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో చలి తీవ్రత పెరిగింది. మరోవైపు పెరిగిన శీతల గాలులతో చిన్న పెద్ద అంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం ఉదయం నుండి పట్టణంలోని రోడ్లన్నీ పొగమంచు కప్పుకోవడంతో ప్రజలు ఎక్కువగా బయటకు రాలేదు. మంచు తెరల మధ్య పట్టణం చుట్టూ అడవి అందాలు మస్కమస్కగా కనిపిస్తూ పట్టణ వాసులకు కనువిందు చేశాయి. మరోవైపు వ్యవసాయ పొలాలు, గుట్టలు, పట్టణ భవంతులపై ఆవరించిన మంచు తెరలతో ఆహ్లాదకర వాతావరణాన్ని చూసి ప్రకృతి ప్రేమికులు ఒకంత సంభ్రమాశ్చర్యాలకు గురవుతూ శీతల గాలులతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. ఇక ఉద్యోగస్తులు, ఇతర పనులకు వెళ్లాల్సిన వారంతా తప్పని పరిస్థితుల్లో చలిని తట్టుకునేందుకు ఉన్ని దుస్తులు ధరించి ఉపశమనం పొందారు. సోమవారం సైతం ఈ ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. జిల్లా ప్రజలకు భద్రత, భరోసా కల్పించడమే కార్డన్ సెర్చ్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణ శివారులోని బంగారుగూడ కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణ శివార్లోని బంగారుగూడ కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి 60 మంది పోలీసులు, 20 మంది మహిళా పోలీసులు కాలనీలోని ఇంటింటికి వెళ్లి సోదాలు చేశారు. ఈ క్రమంలో నిజ ధృవ పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు, 23 ఆటోలు, ఒక ట్రాక్టర్ను విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కె నరసింహారెడ్డి, సిఐలు వి సురేష్, కె నాగరాజు, రూరల్ సిఐ ప్రదీప్ కుమార్, ట్రాఫిక్ సిఐ జువాజీ సురేష్, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఎన్ సత్యనారాయణలతో పాటు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గురుండలు కొట్టేది ఒక్కొక్క పోత దాదాపు గుర్తుంది. ఒక్కొక్క 100 రూపాయల గుల్ల, 100 రూపాయల గుల్ల. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముందస్తుగా పట్టణ శివార్లోని కాలనీలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని, ఎవరైనా అనుమానితులు నివాసం ఉన్నట్లయితే ముందస్తుగా తెలుసుకుని చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కాలనీలో నెలకొన్న పలు సమస్యలను త్వరలో జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామన్నారు. పట్టణ ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులకు, అనుమానాస్పదంగా ఉన్నవారికి ఇంటి అద్దె ఇవ్వవద్దని సూచించారు. కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమానికి కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులకు పూర్తిగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఆదిలాబాద్ రూరల్ మండలం బొంగారుగూడ విలేజ్లో పొద్దున మనము కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో ఆల్మోస్ట్ 3500 రెసిడెంట్స్, 1200 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. దీనిలో చాలా ఇష్యూస్ వీళ్ళు చెప్పడం జరిగింది. మనకి బేసికల్గా ఇక్కడ పెద్ద క్రైమ్ ప్రోన్ విలేజ్ ఏం కాదు ఇక్కడ, బట్ చాలామంది సెటిలర్స్ ఉంటారు. సో బేసికల్గా వీళ్ళు కొన్ని పాయింట్స్ మనకి సిటిజన్ యాంగిల్లో ఫెల్ట్ నీడ్స్ ఐడెంటిఫికేషన్ దానిలో కొన్ని పాయింట్స్ వీళ్ళు చెప్పడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ గురించి, అలాగే స్పీడ్ బ్రేకర్స్, ఇక్కడ కొత్త రోడ్ వచ్చినాయి, 2-3 స్కూల్స్ ఉన్నాయి, అండ్ స్ట్రైట్ రోడ్, హై స్పీడ్లో వెహికల్స్ పోతున్నాయి. సో కొన్ని పాయింట్స్ అట్లా ఫెల్ట్ నీడ్స్ గురించి మనము డేటా కలెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి మన కోఆపరేషన్ ఎప్పుడు కూడా ఉంటారని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ తరఫు నుంచి కూడా సీసీటీవీ గురించి కానీ ఏదైనా పాయింట్స్ మనం చెప్తే వాళ్ళు కూడా కోఆపరేట్ చేద్దామని చెప్పడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ మనం బేసికల్గా ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కోసం పెడుతున్నాం, అండ్ పబ్లిక్ ఇంటరాక్షన్ అండ్ ఈ కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా మనము జిల్లాలో అన్ని ప్లేసెస్లో ఇది పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జైనత్ మండలం పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర వైభవంగా సాగుతోంది. ఆదివారం సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు జనసమ్మర్దంగా మారాయి. పుష్యమాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే జైనత్ మండలం పూసాయి ఎల్లమ్మ జాతర పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో
కిటకిటలాడుతోంది. ఈ నెల 5న అమ్మవారికి ఆనవాయితీ ప్రకారం గ్రామస్తుల తొలి బోనం సమర్పణతో ప్రారంభమైన ఎల్లమ్మ తల్లి జాతరకు మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసమ్మర్దంగా మారాయి. ఇంటిల్లిపాది ప్రత్యేక వాహనాల్లో ఇక్కడికి చేరుకొని ఇక్కడి కోనేరులోని పవిత్ర జలాలతో శుద్ధి చేసుకుని ఆలయ పరిసరాల్లో వంట వార్పు చేసుకున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకుని బోనం సమర్పించి పాడి పంటలు పిల్లా పాపలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకోవడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన పలు రకాల దుకాణాలతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ఇదిలా ఉంటే వేలాదిగా వస్తున్న భక్తులకు అవసరమైన వసతులు లేకపోవడంతో కొంత ఇబ్బంది పడాల్సి వస్తోందని భక్తులు పేర్కొంటున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని వసతులు కల్పించి ప్రతి ఏటా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు. బొందిలి రాజ్పుత్ సమాజ్ సభ్యులందరూ ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులను సాధించుకోవచ్చని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు స్వదీప్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంక్రాంతి మిలన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం సమావేశ మందిరంలో ఆదివారం బొందిలి రాజ్పుత్ సమాజ్ ఆధ్వర్యంలో రాజ్పుత్ మహిళా ఏక్తా మంచ్ సంక్రాంతి మిలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ్ జిల్లా అధ్యక్షులు స్వదీప్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి మహిళా సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మొదట మహారాణా ప్రతాప్ సింగ్ చిత్రపటానికి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ పటిష్టతకు మహిళాభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై పలువురు మహిళలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ठाकुर मनोरमा कुंदन सिंह जी से भी कुछ शब्द कहने के लिए कहूंगा। ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు స్వదీప్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ గత కొన్ని మాసాలుగా సమాజ్ బలోపేతానికి వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని, మరోవైపు యువజన సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో చురుగ్గా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. రాబో రోజుల్లో సంఘ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేస్తూ తగిన సూచనలను అందించాలని కోరారు. రాజ్పుత్ సమాజ్ హిందూ సమాజ్ అభివృద్ధి, హిందూ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతుందన్నారు. के बारे में कहा था, आज 400-450 साल के बाद भी क्या बात है जो आज के युवा महाराणा प्रताप का नाम सुनकर जाग जाते हैं, क्योंकि महाराणा प्रताप जी जितने दिन भी जीवित रहे अंत तक लड़े, सिर्फ राजपूतों के लिए नहीं हिंदुस्तान के लिए लड़े सो। महाराणा प्रताप कोई एक समाज के लिए लड़े सो नहीं, मुगलों से लड़े सो हिंदू समाज के लिए लड़े, लेकिन आज हिंदू समाज अपने अपने समाज के लिए लड़ रहा है। एक हो, हर कोई कहो मैं एक जात हूं नहीं, मैं हिंदू हूं कहो, क्योंकि हिंदुत्व की बात अलग है और समाजों की बात अलग है। हमारे राजपूतों ने महाराणा प्रताप और कई पृथ्वीराज सिंह चौहान कई लोग थे जो एक हिंदुत्व के लिए लड़ा, ना कि किसी एक समाज के लिए लड़े। संक्रांति मिलन कार्यक्रम रखे, उसी प्रकार मैं आज आदिलाबाद शहर के राजपूत समाज के सभी लोगों से कहना चाहता हूं, कुछ ही दिनों में महाराणा प्रताप जी का शिला प्रतिष्ठान होगी और उसका डेट भी जून 9 तारीख को रखा गया। जून 9 तारीख आज 6 महीने है, लेकिन जून 9 तारीख महाराणा प्रताप जयंती आदिलाबाद शहर में मनाई जाएगी। उसमें सभी राजपूत भाई बहन और हिंदू समाज के सभी लोग आमंत्रित हैं। జిల్లా కేంద్రంలో ఆదివారం ఆన్లైన్లో శ్రీ అమ్మా భగవాన్ భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మా భగవాన్ను దర్శించుకొని ముక్తి మోక్ష భాగ్యాన్ని పొందారు. జిల్లా కేంద్రంలో ఆదివారం కల్కి భక్తుల దర్శనార్థం
శ్రీ కల్కి అమ్మ భగవాన్ 5వ ముక్తి మోక్ష దర్శన భాగ్యాన్ని కల్పించారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీ అమ్మ భగవాన్ సేవా సమితి దాసోజీ కుమారి అంబిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులు ఆన్లైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మొదట అద్భుతమైన శ్రీ అమ్మ భగవాన్ మూల మంత్రంతో దర్శనాన్ని ప్రారంభించిన అనంతరం మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేసి ధ్యాన సాధన చేయించారు. అనంతరం భగవంతునితో బంధం, సంపూర్ణం ఆరోగ్యం, ఐశ్వర్యం కొరకు భక్తులు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కమిటీ సభ్యులు పుల్లయ్య, రమాజీ, భాస్కర్లతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారి అంబికా దాసోజీ మాట్లాడుతూ మానవులు ఎదుర్కొంటున్న దుఃఖాలను దూరం చేయడానికి శ్రీ అమ్మ భగవాన్ దర్శనం ఇచ్చారని చెప్పారు. మానవుడు చెడు ఆలోచనల ద్వారా జీవితంలో బాంధవ్యాలను, ప్రేమను, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడని తెలిపారు. చెడు ఆలోచనల వల్ల చెడు నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, తద్వారా విజయాలను సాధించలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఆనంద స్థితిని పొందడానికి ధ్యాన ముద్రను ఆశ్రయించాలని సూచించారు. ఈ నూతన సంవత్సరంలోని ఈ 2019 రాష్ట్రానికి అంతటా కూడా వారి యొక్క దర్శన భాగ్యాన్ని కలుగజేస్తున్నారు. అలాగే 165 దేశాల్లోని కూడా ఈరోజు అమ్మా భగవన్ యొక్క దర్శన భాగ్యం అనేది ప్రతి ఒక్కరికి కలిగింది. సేమ్ వే మన జిల్లాలో ఉన్నటువంటి నలుమూల గ్రామాల నుంచి మీరందరూ ఇక్కడికి వచ్చారు అమ్మా భగవాన్ని దర్శనం చేసుకోవడానికి. ఈరోజు అమ్మా భగవాన్ యొక్క దర్శనం ద్వారాగా మీ జీవితాలన్నిటి కూడా అద్భుతంగా అమ్మా భగవాన్ ఆశీర్వదించి పునీతులుగా చేశారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి అమ్మ భగవానికి, దర్శన భాగ్య ప్రదాత అమ్మ భగవానికి. ఈరోజు దర్శనంలోని అమ్మా భగవాన్ ఇరువురు కూడా ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, బయట ప్రపంచంలోని మానవులందరూ కూడా వారి యొక్క మనసుతోని, వారి యొక్క మైండ్తోని ఈరోజు ఎంతో సఫర్ అవుతున్నారు. మన మనసు లోపల వచ్చేటువంటి ఆలోచనలే మనకి దుఃఖాన్ని కలుగజేస్తున్నాయి. ఈ ఆలోచనల వేగం వల్ల, ఆలోచనల వల్ల దుఃఖపడుతూ బాంధవ్యాల్లో ప్రేమను కోల్పోతున్నారు. ఈ ఆలోచనల వేగం వల్ల, ఈ ఆలోచనల వల్ల కలిగే దుఃఖం వల్ల ఈరోజు మీ జీవితంలోని ప్రశాంతత కోల్పోతున్నారు. ఈ దుఃఖం నుంచి మీరు బయటపడాలంటే మన మనసు అనేది ఎలాగో ఒక కథలాగా మనకి స్టోరీస్ ఎలాగైతే దుఃఖాన్ని కలుగజేస్తుందో దాని పట్ల ఎరుక వహించాలి అని చెప్పి అద్భుతమైనటువంటి ఒక టీచింగ్, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. వచ్చే నెల 2-3 తేదీల్లో శ్రీ సరస్వతి శిశు మందిర్ స్వర్ణ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల పూర్వ విద్యార్థులు తెలిపారు. శిశు మందిరాల వ్యవస్థాపకులు నానాజీ దేశ్ముఖ్కు భారతరత్న రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వారు స్వర్ణ జయంతి వేడుకలకు పూర్వ విద్యార్థులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీ నానాజీ దేశ్ముఖ్ గారికి భారత ప్రభుత్వం భారతరత్న బిరుదుతో సత్కరించినందుకు పూర్వ విద్యార్థులుగా మేమెంతో సంతోషిస్తున్నాము. జాతీయ సంస్కృతి మరియు జాతీయ భావాలను కాపాడే దిశగా శ్రీ శిశు మందిర్ వ్యవస్థ ఎన్నో సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. విద్య వ్యాపారమైన ఈ రోజుల్లో నేటికి కూడా విలువలతో కూడిన విద్యను అన్ని వర్గాల వారికి అందించాలనే దిశగా ఈ శిశు మందిరాలు పనిచేస్తున్నవి. ఆదిలాబాద్లో 1968లో స్థాపించి నేటికి విజయవంతంగా 2018 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వర్ణ జయంతి ఉత్సవాల దిశగా ప్రయాణిస్తుంది. ఫిబ్రవరి 2-3 తేదీల్లో స్వర్ణ జయంతి ఉత్సవాలు శ్రీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల ఆదిలాబాద్లో జరుగుతున్నవి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ
ఉదయం 9 గంటలకి శోభాయాత్ర మరియు 11 గంటలకి ఉద్ఘాటన కార్యక్రమం మరియు మధ్యాహ్నం 3 గంటలకి పోషకుల సమావేశం. అలాగే ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 9:30 గంటలకి విద్యుత్ పరిషత్ సమావేశము మరియు ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము, సాయంత్రం 5 గంటలకి సార్వజనికోత్సవం జరపబడుచున్నవి. కావున శిశు మందిర్ పూర్వ విద్యార్థులు, ఆచార్యులు అనేక సంఖ్యలో పాల్గొనాలని మనవి. ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మహారాష్ట్రలోని ముంబైలో జరగనున్న ఏఐకేఎస్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యుడు ముడుపు ప్రభాకర్ రెడ్డి కోరారు. ఆదివారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంఘం వర్ధిల్లాలి, ఆల్ ఇండియా కిసాన్ సభ వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రభుత్వం వేసిన స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక మంచి కమిషన్ ఉన్నది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రైతులు లక్షలాది మందితోటి ఈ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు ఉద్యోగులు ఏవైతే 58 సంవత్సరాలు రిటైర్డ్ అయితే పెన్షన్ ఇస్తారో కనీసం 60 సంవత్సరాలు దాటిన రైతుకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, భూ ప్రక్షాళన, భూములు ఏదైతే కౌలు రైతులలో పోడు భూములు దున్నుకుంటున్నారో వాళ్ళకు కూడా రైతు బంధు, రైతుకు సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వర్తింపజేయాలని, భూ ప్రక్షాళన చేసి రికార్డులను పూర్తిగా సవరణ చేయాలని చెప్పేసి, రైతుల సంక్షేమం కొరకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి రాష్ట్రంలో అయితే 10,000 కోట్లు, దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల రూపాయలతోటి మరి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని చెప్పేసి, వ్యవసాయం దానికి ప్రత్యేక ఒక కమిషన్ ఏర్పాటు చేసి మరి రైతుకు ఆదుకోవాలని చెప్పేసి అనేక సందర్భాల్లో రైతులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అటు మహారాష్ట్రలో గతంలోనే 50,000 మందితోటి పాదయాత్ర చేయడం జరిగింది ముంబైకి. అటు మధ్యప్రదేశ్లో రైతులు ఉద్యమాలు చేసే కాల్పులు జరిగినాయి. ఢిల్లీలో కూడా లక్షలాది మందితోటి రైతు ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఇట్లా హైదరాబాద్లో కూడా అనేక మరి అసెంబ్లీ ముట్టడిలు కానీ కమిషనరేట్, వ్యవసాయ కమిషనరేట్ ముట్టడిగా అనేక సందర్భాల్లో మరి రైతు ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సంఘ సేవకులు, జనసంఘ్ నేత నానాజీ దేశ్ముఖ్ మరణానంతరం భారతరత్న అవార్డు ప్రకటించడం ఆనందదాయకమని బీజేపీ సీనియర్ నాయకులు గంధి కృష్ణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పిప్పల్కోటి రిజర్వాయర్ భూసేకరణపై గ్రామసభ, భూ నిర్వాసిత రైతులతో ధర విషయంపై చర్చించిన అధికారులు. కెనాల్కు భూములిచ్చిన రైతులకు 15 రోజుల్లో పరిహారం చెల్లించనున్నట్లు ఆర్డీఓ వెల్లడి. బంగారుగూడలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్, సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలు స్వాధీనం. కాలనీని సందర్శించిన ఎస్పీ, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. ఆదిలాబాద్ను కమ్మేసిన పొగమంచు, శీతల గాలుల ప్రభావంతో ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.